కొన్ని కీర్తనలు పశ్చాత్తాప కీర్తనలు, ఈ 150 కీర్తనలు పశ్చాత్తాప కీర్తనలు ఉన్నవి. ఉన్న కీర్తనలు అన్నిటికంటే లోతైన పశ్చాత్తాపం, నిజమైన పశ్చాత్తాపం అనేది పైకేదో పశ్చాత్తాపం పడుతున్నట్టుగా ఉండేది ఒకటి. ఈ లోతైన పశ్చాత్తాపం అనేది ఈ కీర్తనలో దావీదు తన పాపములను బహిర్గతంగా అతడు ఒప్పుకుంటూ ఉన్నాడు. ఈ ఒక 2-3 వచనాలు మనం చూసినప్పుడు, దేవా నీ కృప చొప్పున, అంటే దేవుడు దేని ద్వారా మనుషుణ్ణి క్షమిస్తాడు అనే విషయము దావీదు గుర్తించగలిగాడు. పాపములో పడిపోవటము, పాపము చేయటము ఒక ఎత్తు అయితే, దాని నుండి విడుదల ఎలా పొందాలి, కొన్ని పొరపాటుల్లో, కొన్ని అవిధేయతల్లో, కొన్ని చెడుతనంలో జీవించటం కొంతమంది జీవితంలో చచ్చే వరకు అదే అలవాటైపోతూ ఉంటుంది. ఇక్కడ అతడు పాపాన్ని గుర్తించటం అనేదే కాకుండా, ఆ పాపము నుండి విడిపించేది ఎవరు విడిపించగలరు అనే విషయాన్ని దావీదు గుర్తించి, ఎవరైతే విడిపించగలరో ఆయన కృప కలిగిన వాడు అని గుర్తించాడు. ప్రభువా, నీ కృపతో, నీ దగ్గర ఉన్న కృపతో, ఆ కృప చొప్పున నన్ను కరుణించు. కృప, కరుణ ఇవి జోడుగా, కృప, కరుణ, నీ కరుణతో, నీ దయతో నన్ను కరుణింపుము. నీ వాత్సల్యం అంటే ప్రేమ. ఈ ప్రేమ దేవుని దగ్గర ఉన్న ప్రేమ, వాత్సల్యము. ఇది గ్రీకులో ఈ వాత్సల్యము కలిగిన ప్రేమ గురించి చెప్పబడిన మాట ఏంటంటే అగాపే. ఇది దేవుని ప్రేమ. మనుషుల మధ్యలో ఉండే ప్రేమలు ఉంటవి. అటువంటి ప్రేమలన్నీ ఇతడు అనుభవించాడు. చూడండి, మనం ఏదైనా కొంచెం మనం స్థితి బాగున్నప్పుడు అందరూ మనల్ని ప్రేమిస్తారు, అందరూ మనకుంటారు. కొంచెం మన స్థితి ఏదైనా మారిపోయింది అనుకోండి, కొంచెం ఏదైనా తారుమారైపోయింది జీవితంలో, అటువంటిప్పుడు అవతల వారు ప్రేమలో కూడా మార్పు వచ్చేస్తుంది. ఈ ప్రేమలన్నీ చూశాడు. తను ప్రేమించిన వారి ప్రేమ చూశాడు, కుటుంబంలో ఉన్న వారి ప్రేమను చూశాడు, భార్య ప్రేమను చూశాడు. తర్వాత కొంచెము వేరే మార్గంలో, తప్పుడు మార్గంలో వెళ్ళి ఆ ప్రేమను కూడా చూశాడు. ఇన్ని ప్రేమలు చూసిన ఈయన ఒక నిజమైన ప్రేమ అంటే ఏమిటో ఇతడు గుర్తించగలిగాడు. ఆ నిజమైన ప్రేమే దేవునిది. హల్లెలూయా. నీ వాత్సల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. నా అతిక్రమములను తుడిచేసేయి. ఏ పాపములు పోగొట్టుకోకపోతే ఏమవుతుంది? ఇప్పుడు ఇతనికి ఏమైనా అంత అవసరమా? ఏమవుతుంది?
అయితే పాపములు పోగొట్టుకోకపోతే, అది వాటిని ఒప్పుకోకపోతే ఎవరితో సంబంధం ఉండదు అంటే ఈ కీర్తనలో చాలా స్పష్టంగా అతడు మాట్లాడుతూ ఉన్నాడు. కొంచెం 4 వచ్చును. నీకు కేవలము నీకే విరోధముగా. చూడండి, ఇప్పుడు మనుషులకి విరోధులు ఉంటారు, మనుషులు శత్రువులు ఉంటారు. చూడండి, ఇప్పుడు ఇతడు దేవునికే విరోధముగా, నేను నీకే విరోధముగా పాపము చేశాను. ఇది చూడండి, నీ కన్నుల ఎదుట నేను చెడుతనమును చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అనబడ్డావు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ మాట మనము చూసినప్పుడు దేవుడు పక్షపాతము లేనివాడు. పక్షపాతం, ఒకరిని ఒక రకంగా ఒకరిని ఒక రకంగా చూసే స్వభావం కలిగిన వాడు ఆయన కాదు. ఆయన దోషులను నిర్దోషులను ఎంచుడు ఆయన. చూడండి ఈ మాట. అయితే దోషి పశ్చాత్తపడి తన పాపములను ఒప్పుకుంటే ఆ పాపములకు శిక్ష అనేది మాత్రం ఉంటుంది. శిక్ష తీయబడదు. అయితే తీర్పు తీర్చినప్పుడు అప్పుడు తీర్పు ఎవరి విషయంలో తీరుస్తున్నాడు? దావీదు విషయంలో పాపములు క్షమించారు. అయితే మరి క్షమించేశాడు దేవుడు, మరి పాపం అట్లే ఉంది. ఈ పాపానికి శిక్ష విధించాలి. దేవుడు ఆయన క్షమించాడు, పాపం అట్లే ఉంది. ఇప్పుడు దీన్ని ఎవరు చూపిస్తారు? దేవుడు దావీదును క్షమించేశాడు, బతిమాలుకున్నాడు, పశ్చాత్తపడ్డాడు, క్షమించేశాడు. క్షమించేస్తే పాపం పోతుందా? ఏంటో మాట్లాడతారు బాబు. 2 రోజుల నుంచి వాక్యం విన్నారు కానీ విని అలసిపోయారు. చదవండి 85వ కీర్తన 10వ వచనం. అందరూ తీసుకోవాలి మాటలు. చూడండి, ఈ 85వ కీర్తన 10వ వచనంలో చెప్పడం మాట చాలాసార్లు మాటలు చెప్పాను మీకు నేను. కృప సత్యము. కృప ఏ టైపు ఉందంటే, కృపేమో తూర్పునుంది, సత్యమేమో పడమనుంది. ఇప్పుడు ఈ పడమ ఏంటది, పడమరను తూర్పును ఎప్పుడైనా కలుస్తాయా? ఇక్కడ ఈ కీర్తనలో చెప్పిన మాట ఏంటంటే, కృప సత్యములు కలుసుకొనిను. తూర్పుకి పడమటికి మధ్య ఎంత గ్యాప్ ఉంది? ఎన్ని లక్షల కిలోమీటర్లు గ్యాప్ ఉంది. అయితే ఇప్పుడు ఎందుకు ఈ గ్యాప్ వచ్చింది? ఇప్పుడు అవి కలుసుకున్నాయని వాక్యంలో చూస్తున్నాం. స్తోత్రం. ఎవరు కలిపారు వీటిని? ఎందుకు దూరం అయిపోయినాయి? కృపా సత్యం దూరం అయిపోయింది. స్తోత్రం. ఈ 2 కలుసుకున్నాయి. నీతి సమాధానము ఒకదానికొకటి కిస్ చేసినాయి, ముద్దు పెట్టుకున్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీతి సమాధానము. హల్లెలూయా. ఏదైనా తోటలో ఆదాము చేసిన అతిక్రమమును బట్టి మానవ జాతికి దేవునికి మధ్య అగాధము లేక సమాధానము లేని స్థితి వచ్చేసింది మానవ జాతి అందరికీ. నీతి అయిన దేవుణ్ణి కలుసుకోవడానికి ఆ సమాధానము లేని కారణాన్ని బట్టి మానవుడు దేవునికి మధ్యలో పెద్ద అగాధం, అసమాధానం వచ్చేసి. అయితే పైన చూసినప్పుడు కృప సత్యమును ఒకటి కలుసుకున్నాయట. ఎక్కడ కలుసుకున్నాయంటే, నింద చెప్పాను కదా, ఇప్పుడు దావీదును దేవుడు క్షమించారు,
ప్రభు క్షమించారు. అయితే ఇప్పుడు ఇక్కడ తీర్పు తీర్చినప్పుడు నువ్వు నిర్మలుడు కాదు, తీర్పు తీర్చినప్పుడు అదే ఆజ్ఞ ఇచ్చినప్పుడు అది 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 మీరు వాక్యం ఫాలోయింగ్లో ఉండాలి కొంచెం. దేవుని స్తోత్రం. నువ్వు ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఏం ఆజ్ఞ ఇచ్చాడు, దేనికి ఆజ్ఞ ఇచ్చాడు, ఎవరికి ఇచ్చాడు ఆజ్ఞ? దేవుడు క్షమించేశాడు. సరే పాపం అట్లా ఉంది, మరి పాపాన్ని చూపించేది ఎవరు? థర్డ్ పర్సన్ ఉంది, సాతాను. సరే నువ్వు కృప కలిగినవాడు అయ్యా, నువ్వు జాలి కలిగినవాడు, నువ్వు దయ కలిగినవాడు, నువ్వు అన్నీ భరిస్తావు, నువ్వు అన్నీ సహిస్తావు, మరి పాపం అయితే ఉంది కదా, మరి దాని విషయం ఏంటి? ఏంటి కిరికిర్లు పెట్టేవాడా, ఇరికించేవాడా? సంఘంలో విశ్వాసి సాధన ఏంటంటే వీడు ఎక్కడ దొరుకుతాడు, ఈమె ఎక్కడ దొరుకుతుంది, దొరుకుతారు లేదా? సిటీలో పెట్రోలింగ్ ఉంటుంది, నైట్ ఉంటుందా? ఇప్పుడు మన ఆర్సీపురం సిటీలో కూడా ఎక్కువ తిరుగుతాయి, నైట్ 2 అయ్యేటప్పటికి ఎక్కువ తిరుగుతాయి పెట్రోలింగ్. అసలు ఎప్పుడైనా ఎవరైనా కనిపిస్తే అక్కడ రిక్ష ప్రశ్నలు వేసి అడుగుతారు, ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు, ఏంటి నువ్వేం చేస్తావు ఏంటి? వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఏదో న్యాయాన్ని ఉద్ధరించేద్దామని కాదు, అని ఇరికిద్దామని. లేదంటే ఎమర్జెన్సీ హాస్పిటల్కి వెళ్తున్నాండి, మెడిసిన్ పట్టుకెళ్ళాలి, డబ్బులు పట్టుకెళ్ళాలి అని ఏదో చెప్తుంటే ఏమున్నాయని అన్నీ అడుగుతారు. కారణం ఏంటంటే ఇక్కడ సాతాను కూడా ఏం చేస్తుంటే ఇరికించాలి ఇరికించాలి ఇరికించాలి. ఎబ్రిపత్రిలో చెప్పబడింది, ఎవరి మీద నింద మోపుదామా అని ప్రపంచమంతా తిరుగుతూ ఉంటుందంట. అది ఇక వాక్యం పట్టుకుని బ్రతుకుదాము అని ఎవరైనా తీర్మానం చేసుకుంటే వాళ్ళ మీద దృష్టి పెడుతుంది, వాళ్ళ కుటుంబం మీద దృష్టి పెడుతుంది. నేను స్తోత్రం, హల్లెలూయా. అలాగే నీతిమంతుడైన యోబు కూడా అట్లా దృష్టి పెట్టి ప్రభు భయముని బట్టి ఆయన బ్రతుకుతుంటే అప్పుడు పరలోకంలో దూతల ఆరాధన జరుగుతుంది, దేవుని సభ జరుగుతుంది. ఆ సభకి వెళ్ళింది ఎవరు? రెగ్యులర్గా వెళ్తుంది సభకి. వెళ్ళిందా? ఎక్కడ వెళ్ళింది? అదే ఎక్కడ వెళ్ళింది వాక్యం? తీయండి, సరే పోనీ తీసి చదవండి, చదివితే నేను కూడా ఇన్ని కొంచెం నేను ఆనందిస్తాను కదా మీతోటి. ఎవరితోటి? దేవదూతలతోటి. అపవాది కూడా ఎవరితో కలిసి వచ్చాడు? ఈ సపరేట్గా రాలేదు. ఇప్పుడు నీళ్ళ కూడా ఏంటంటే మేము సత్యంలో నువ్వు దూరంగా కూడా అనలేదు. మళ్ళీ నీళ్ళు ఇప్పుడు వాళ్ళతో కలిసి వచ్చాడు. ఎక్కడికి? తండ్రి అయిన దేవుని సభకు వచ్చాడు. నువ్వు చదివిన జకర్యానా యోబు? ఆ జకర్యా కూడా చదువు 3. ఏంటి ఎక్కడ నిలబడింది ఇప్పుడు సాతాను? ఇప్పుడు నువ్వు కుడివైపు చూసుకోవాలి, అందరూ జాగ్రత్తగా. ఇప్పుడు ఎవడున్నాడు అక్కడ? మీరు రైట్ చూసుకోవాలి. ఇప్పుడు ఆరాధనకు వచ్చి కూర్చున్నానుగా, రైట్ని ఎవరున్నారు? ఎడవైపు వద్దులే, ఇప్పుడు రైట్ వైపు చూసుకో. ఎవడున్నాడు? వాడు మాట్లాడుతుంటాడు. ఎలా మాట్లాడతాడు? మాకు ఎవరికి వినిపించేలా కాదు, నీతోటే మాట్లాడతాడు. ఏదో జ్ఞాపకం చేస్తాడు, ఏదో చెప్తాడు. పరలోకంలో దేవుని సభకు వచ్చాడు వాడు, పరిశుద్ధుల దూతలతో, ఆ రౌండ్ టేబుల్ సమావేశంతో,
అక్కడ ఉన్నప్పుడు వాడు కూడా సభకు వచ్చాడు. ఏంటి వాడికి పని? ఎందుకు వచ్చాడు? ఫిర్యాదు అంటే కంప్లైంట్ అంటే ఏం రోగం? అది మరి అలా చెప్పుకుంటే బాగుంటుంది మన భాషలో. ఇంక మన భాషలో మాట్లాడండి, మన లాంగ్వేజ్లో మాట్లాడండి. మనకు ఒక లాంగ్వేజ్ ఉంది కదా. అవి నా నేరారోపణ అంటే ఎడ్యుకేషన్. అది మన జీవన గారు లాంటి వాళ్ళు మాట్లాడలేదు. దోషారోపణ, బేడీలు. ఇప్పుడు ఈ చాడీలు చెప్పడం అంటే చాలా ఇష్టం. చూడండి, ఇప్పుడు 4 ఆడవాళ్ళు కూర్చున్నారు అనుకోండి, అక్కడ ఎలాగుంటుందంటే ఎన్ని విషయాలు వస్తాయో తెలుసు. అక్కడ బయట అంజుల గురించి కాదు చెప్తుంటారు, విశ్వాసులు క్రైస్తవులు చాలా విషయాలు వస్తూ ఉంటాయి. అక్కడ వచ్చి అక్కడ ఏం మాట్లాడుతున్నాడు? ఎక్కడ? అది దేవుని సన్నిధి, మహోన్నతుడైన సింహాసనాసీనుడై ఉన్నాడు, పరిశుద్ధ దూతలు ఉన్నవి. సాతాను ఫిర్యాది. ఇప్పుడు ఆడి పని ఏంటంటే ఫిర్యాది చాడీలు పట్టుకుని ఇంత బుక్ రాసేసుకుని ఆ బుక్ భుజం మీద వేసుకుని వెళ్తున్నాడు. చూడండి, కొంతమంది బైబిల్ భుజం మీద వేసుకుని వస్తారు. మొయ్యలేక ఇక ఈ భుజం మీద వేసుకుని వచ్చాడు. వచ్చి ఓపెన్ చేశాడు. ఓపెన్ చేస్తే ఎవరు కనబడ్డారు? ప్రధాన యాజకుడు నిలబట్టి మోషే శిష్యుడు కాదు ఈయన. సాతాను ఫిర్యాదు అయి అతను కుడిపార్శ్వమున నిలవబడుటయు చాలండి తెలుస్తుంది. చూడండి, ఇక్కడ దేవుడు యెహోషువ పట్ల యెహోషువకు సపోర్ట్గా ఉన్నాడు. గమనించాలి, యెహోషువకి సపోర్ట్గా ఉన్నాడు. అతను వైఖరి ఎలా ఉన్నదో చెప్తున్నాడు. అక్కడ ఎవరు చెప్తున్నారు? అక్కడ మాట్లాడుతున్న దూత క్రీస్తు అని గుర్తించాలి. క్రీస్తు అని గుర్తించాలి. అక్కడ మాట్లాడుతున్న దూత పరలోకంలో ఈ దర్శనము జకర్యాకు దేవుడు చూపించినప్పుడు ఆ పరలోకంలో జరుగుతున్న ఆ సన్నివేశము చూసినప్పుడు అక్కడ యెహోషువతో మాట్లాడుతున్న దూత ఎవరు అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు అని గుర్తించాలి మనం. హల్లెలూయా. అయితే అంటున్నాడు, ఇతడు అగ్నిలోంచి తీసిన కొరివలే, కాలుచున్న కాగడా వలే ఉన్నాడు, నిప్పులా ఉన్నాడు అంటారు కదా. ఒరే వాళ్ళ నిప్పులాటోళ్ళరా, వాళ్ళ నిప్పులోళ్ళు అయితే పప్పు కాసుకొని మాకెందుకంటారు. వాళ్ళ నిప్పులాటోళ్ళు అంటే ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు వాడు నిప్పు. తెలుగు అంటది, అయ్యో నిప్పు ఏంటంటే అయ్యో చూడండి ఎన్ని మచ్చలు ఉన్నాయో చూడండి. ఎన్ని మచ్చలు అంటే లోపాలు చూపిస్తూ ఉంది. మాట్లాడేది క్రీస్తు అక్కడ. హల్లెలూయా. మాట్లాడేది యెహోషువకు పక్షంగా ఉండి, అంటే నీతిగా ఉన్నా కూడా సాతాను ఏం చేస్తాడంటే కొన్ని నిందల ద్వారా అవమానాల ద్వారా మనస్తాపాన్ని గురి చేస్తుంది. ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలని విషయాలు చెప్తున్నాను. కీర్తనలో 51వ కీర్తనలో మీరు చదివిన మాట చూసినప్పుడు, నీవు ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీతిమంతుడుగా ఆగపడుతుంది. దావీదు చూడండి ఎలా మాట్లాడుతున్నాడు. ప్రభువా, నువ్వు చెడును చెడుగా, మంచిని మంచిగా. ఇష్టమైందనుకోండి, చెడుని కూడా కొంతమంది ఏమంటారో తెలుసా? అయిపోయి చాలా మంచివాడండి, చాలా మంచివాడండి, వాడు చాలా మంచివాడండి. నచ్చితే, నచ్చకపోతే మంచిని కూడా చెడుగా. కానీ అటువంటి వాడు కాదు దేవుడు. ఇక్కడ దావీదు చెప్తున్న మాట ఏంటంటే, నీవు ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీతిమంతుడుగా
ఆగకూడదు. నేను స్తోత్రం కలుగా. నా పాపానికి సపోర్ట్గా కాదు, అక్కడ ఏంటంటే పాపానికి ప్రాయశ్చిత్తం చేయవాడు అని ఆయన దగ్గర ఒప్పుకున్నాడు. అంతేకాదు కేవలం నీకు విరోధంగానే నా బతుకుంది. కొంతమంది తల్లిదండ్రులకు విరోధంగా ఉంటారు, కొంతమంది తల్లికి విరోధంగా ఉంటారు. తల్లిని లెక్క చేయరు, తల్లి మాటలు లెక్క చేయరు. కడుపును పెట్టి మోసింది కదా ఓ మాట అంటే ఏదంటే ఇక తల్లి కొంచెం తమాయించుకుని ఉండాలి మోసినా సరే. నన్ను మోసిన తల్లికి నేను విరోధంగా మాట్లాడుతున్నానే అని ఆలోచన కూడా రాదు. దావీదు చూడండి, తన పాపాన్ని బహిర్గతంగా మాట్లాడుతున్నాడు, పబ్లిక్గా. ఇది నిజమైన ఆత్మ. ఎదుటివారి లోపాలను చూపించడం అనేది చాలా సులువు. ఈ ప్రపంచంలో బాగా సులువైంది ఏంటంటే ఎదుటివారి గురించి చెప్పడమే సులువు. ఏమన్నా దయించి నాలుగు ఈ లోపం ఉంది ఏమనుకోకండి, ఎవరన్నా అంటారా? మరి దావీదు అనేస్తున్నాడు, ఇగో ఇవన్నీ నా లోపాలే, దేవుని ఎదుట నేను పాపం చేశాను, దేవునికి విరోధంగా నేను పాపం చేశాను, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు సహోదరులారా, ఈ మాటలు మనం బాగా గమనించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒప్పుకోవటం వల్ల కృప ఆవరిస్తుంది, ఒప్పుకోవటం వల్ల కృప ఆవరిస్తుంది. ప్రభు సన్నిధిలో ఒప్పుకోవటం వల్ల ఏం చేద్దంటే ఆయనకి ఒక సమాధానకరమైన మనసు అతని మనసులో లేదు. తన మనస్సాక్షి తన మీద తిరగబడుతుంది. ప్రార్థన చేస్తున్నప్పుడు ఇదిగో నువ్వు దోషివి. బెత్షెబాతో వ్యభిచారం చేయటమే కాదు, ఆమె భర్తను కూడా చంపించేశాడు. ఆ భర్తను కూడా మంచి యుద్ధం ఎట్లా ఉందంటే చాలా కిటికీలుగా ఉంది. అటువంటి టైంలో సైన్యాధ్యక్షుడు చెప్పాడు, వీడిని తీసుకెళ్ళి ఫ్రంట్ లైన్లో పెట్టన్నాడు. అక్కడ ఆ మరణం అంతా ఆడబెట్టుకెళ్ళాడు, మోసుకెళ్ళాడు. చూడండి ఎంత ఘోరం. దావీదు అంత దుర్మార్గుడా కిరాతుడా? సరే, ఇలాగా అతను ఒక మనిషిని చంపాడు, శరీరంగా పాపం చేశాడు. ఇన్ని చేసినా అతడు దేవుని ప్రవక్త వచ్చి మాట్లాడినప్పుడు వెంటనే సాగిలి పడ్డాడండి. దేవుని వాక్యాన్ని సాగిలి పడిపోయాడు. బహిర్గతంగా ఒప్పేసుకుని తన పాపాన్ని పశ్చాత్తాపడ్డాడు. దేవుని స్తోత్రం. కీర్తనలు అన్ని కీర్తనలో దావీదు అన్ని కీర్తనలో చాలా ఒక లోతైన భావం కలిగిన కీర్తన ఇది. ఎవరినో గుచ్చడానికి ఎవరినో కొట్టడానికి కాదు ఈ మాటలు. స్తోత్రం. హల్లెలూయా. అయితే ఏంటంటే బహిర్గతంగా పశ్చాత్తాపడటం. అవును నేను పాపినే, అవును నేను దేవునికి విరోధంగా చేశాను పాపము, ఒక సమాధానం నేను అనుభవించాలి నా హృదయంలో, నా హృదయంలో ఒక సమాధానము అనిపించాలి. 9, 10 వచ్చిన అది చదువు మాట చదివేది. నాకు శుద్ధ హృదయం కలుగు చేయము. ఇప్పుడు ఈ 2 రోజులు మనము ప్రార్థన చేసి హృదయము శుభ్రం కడుక్కోవడానికి పని మాట. ఇప్పుడు మనం అట్లాగే ఇప్పుడు దావీదు అతడు దేవుని సన్నిధిలో నాకు హృదయం అపవిత్రం అయిపోయింది, మనసు చెడిపోయింది, హృదయం చెడిపోయింది. దేవుని సన్నిధి ఆక్రమించుకుందామన్నా ఆహ్వానిద్దామన్నా ఈ అపవిత్రత ఉన్న కారణాన్ని బట్టి, ఈ పాపపు యొక్క పరిస్థితి ఉన్న కారణం బట్టి నేను ఆ స్థితిని నేను దేవుని సన్నిధిని అనుభవించలేకపోతున్నాను. నాకేమున్నా ఏం కలిగి ఉన్నా. నువ్వు ఆంతరంగంలో సత్యాన్ని కోరుకునేవాడు కదా. ఆంతరంగమందు సత్యాన్ని కోరేవాడు. ఇప్పుడు సత్యం ఎక్కడ ఉంటుంది? ఎక్కడ నివాసం చేస్తుంది సత్యం? ఆంతర్యంలో. సత్యం ఆంతర్యంలో, అంతరంగంలో. హృదయం అవతల ఉంటుంది. ఎక్కడ? హృదయము లోపల. హృదయము తెరువు, హృదయము తెరువు, హృదయము తెరువు అంటే హృదయము తెరిస్తే ఆ లోపల ఉంటుంది ఆంతర్యం. తెలుసు స్తోత్రం.
హల్లెలూయా. హృదయంతో పాటలు పాడచ్చు, అన్నీ చేయొచ్చు, కానీ హృదయం లోపల ఆంతరంలోకి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి. నువ్వు దేవుడు ఏంటంటే ఆ ప్లేస్లో ఉన్న అక్కడ కోరుకుంటూ ఉన్నాడు. అంటే ఇప్పుడు ఎంత లోతైన పశ్చాత్తాపం దావీది. ఏదో వాక్యం చెప్తున్నప్పుడు 2 పాటలు పాడినప్పుడు కాసేపు కన్నీరు వచ్చి కాసేపు ఊగి మళ్ళీ మామూలు అయిపోయి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అన్నీ మర్చిపోతాం. యాకోబు అన్నాడు, సహజంగా నీ ముఖాన్ని అద్దంలో చూసుకుని అద్దం పక్కన నుంచి వెళ్ళిపోయిన తర్వాత మర్చిపోతారంట ముఖం ఎలా ఉన్నది. అట్లా కాకుండా లోతైన పశ్చాత్తాపం, ఈ లోతైన పశ్చాత్తాపము ఇంట్లో ఉన్నా, డ్యూటీలో ఉన్నా, ఎక్కడున్నా, మన బంధువుల దగ్గర ఉన్నా, మనవారి దగ్గర ఉన్నా, పరాయవారి దగ్గర ఉన్నా, ఎక్కడున్నా దేవుడిచ్చిన నిర్మలమైన ఆ మనస్సును, ఆ ప్రశాంతతను దావీదు కోల్పోయినప్పుడు నువ్వు శుద్ధ హృదయం నాకు మరలా దయచేయి, అది పోగొట్టుకున్నాను నేను. ఒక లారీ బంగారం ఇచ్చితే ఎక్కడన్నా అమ్ముతుంటే ఒక లారీ బంగారం ఇచ్చి కొనుక్కోగలంత సామర్థ్యత ఉంది దావీదు. లారీ బంగారం, అప్పుడు లారీ లేవులే. కానీ చూడండి, ఇదిగో చూడండి, మళ్ళీ ఏంటంటే నా అంతరంగంలో ఎక్కడ నా ఆలోచనలో స్థిరమైంది. ఇప్పుడు ఆలోచన వేరు, మనస్సు వేరు, హృదయం వేరు, అంతరంగం వేరు. స్తోత్రం. ఎన్ని దాటి వెళ్ళాలి దేవుడు కోరుకునే ఆ స్థానంలో. దేవుడు నువ్వు కలుసుకోవాలంటే అక్కడ కలుసుకోవాలి. నువ్వు అక్కడ ఆ స్థలం ఆయన కోరుకున్నాడు. ఆయన అక్కడికి రావాలంటే, నువ్వు అక్కడ కలుసుకోవాలంటే ఇవన్నీ దాటి వెళ్ళాలి. అక్కడికి అందాలి ఇప్పుడు నీ విశ్వాసం, అక్కడికి అందాలి నీ ప్రార్థన, అక్కడికి అందాలి నీ 2 రోజుల ఉపవాస ప్రార్థన, అక్కడికి అందాలి నీ సమర్పణ, అక్కడికి అందాలి నీ అన్య భాషలు. నా అంతరంగములో స్థిరమైన మనస్సును, ఇదిగో మళ్ళా కొత్తగా పుట్టించి పోయింది, పాత అయిపోయింది, అంతా పోయింది. అది ఇప్పుడు నూతనంగా మరలా నువ్వు క్రియేట్ చేయాలి. కొత్త మనసు రావాలి, ఒక పవిత్ర మనసు రావాలి, పరిశుద్ధమైన మనసు రావాలి. స్తోత్రం. ఇలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంటే చాలా ఉన్నాయి ప్రియ సహోదరి సహోదరులారా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం అనుకున్నట్టుగా ఎన్ని గంటలుగా అనుకున్నాం, నేను ఇంకా కొంతమంది వెయిట్ చేస్తున్నాం కొంతమంది కొరకు. సరే, ఈ లోపల మనం సాక్ష్య కూటాలు ప్రారంభిద్దాం. దేవుని స్తోత్రం కలుగును గాక. మంచిది. ఈ మాటలు మనము చూస్తున్నప్పుడు ఆయన కృప నుండి మనం ఎప్పుడు తొలగిపోకూడదు. ఆయన కృపను ఆశ్రయించాలి, ఆయన కృపలో ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రతి విషయంలో మనం ఒప్పుకోలనేది ఉండాలి, ఒప్పుకోలనేది ఉండాలి. నాతాను ప్రవక్త వచ్చాడు, ఇదిగో ఆ దుర్మార్గుడు నువ్వే రా అన్నాడు. అనేటప్పటికేంటి, నన్ను ఇలాగ 10 మందిలో అంటావా, నేను సంఘానికి రావడం మానేస్తాను. సంఘానికి మాకు నల్లగా మార్చేసుకుని సీరియస్గా చూడలేదు. వెంటనే సాగిలు పడిపోయాడు, పశ్చాత్తాప పడిపోయాడు, కింద కూలిపోయాడు, సింహాసనం దిగిపోయాడు. దేవుని స్తోత్రం వల్ల హల్లెలూయా. ఎంత విధేయత కలిగిన ఆత్మ ఉంది. ఏమాత్రము ఏమంటారో ఈగో. రాజు స్థానంలో ఉన్నాడు, ఇప్పుడు అట్ట అవ్వాలి కదా. అట్ట అయితే మనోడు ప్యాకింగ్ అయిపోతాడు. ఎవరు చూస్తున్నాడు సంగతి. నేను అధ్యక్షుడు ఎవరు, సైన్య అధ్యక్షుడు దావీదు. యోబు ఎవరు, దావీదుకి ఏమవుతాడు, మేనలుడు అక్క కొడుకు. ఏడు స్తోత్రం. ఏమన్నా సింహాసనం మీద ఉండి ఎలా చూసి అలా చూశాడు అనుకో, మేనలుడు వెళ్ళిపోయి అన్నాను ఏమన్నా నాతాను తలకే పట్టిపోతాడు పళ్ళులో పెట్టేసి. ఎవ్వరు కిక్కురుమనరు. కానీ దేవుని ఆజ్ఞకు భయపడ్డాడు ప్రవక్త, దైవజనుడు, దేవుని దాసుడు ఉన్న విషయం చెప్పేటప్పటికి
పశ్చాత్తాపడ్డాడు. ప్రభువా, ఇదిగో నీ ఎదుటే నేను పాపం చేసి, నీ ఎదుటే పాపం చేసి. దేవుని వాక్యం బోధించడానికి దైవజనుడు సంఘానికి అవసరం, విశ్వాసికి అవసరం. దేవుని స్తోత్రం కలుగును గాక. హెచ్చరించడానికి దైవజనుడు అవసరం, కావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. వెంటనే సాగిలపడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు, కృప పొందుకున్నాడు. అతిక్రమం దాచిపెట్టకుండా ఒప్పుకున్నాడు, ధన్యుడయ్యాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మనమందరం కూడా ఆ కోవకు చెందిన మనుషులమే. ఆయన దేవుని సన్నిధిలో కృప పొందటానికి మనం ఎప్పుడు కూడా కడగబడిన వారమై ఉండాలి, కడగబడిన వారమై ఉండాలి. నీ కుటుంబంలో నీ కుటుంబంలో ఉన్న వారికి ఎవరికైనా సమాధానం లేకపోతే, ఈ 2 రోజులు వాక్యం విని మీరు వాక్యం విన్న తర్వాత ఇంటికి వస్తున్నారు, వెళుతున్నారు, ఒకవేళ ఎటువంటి సమాధానం లేని పరిస్థితులు మీకు ఉంటే వాళ్ళతో మీరు సమాధానపడి ఉండాలి. స్తోత్రం. సమాధానపడి ఉండాలి. ఆ సమాధానపడి ఈ రోజున ఇప్పుడు మీరు సాక్ష్యాలను బట్టి వారి దేవుని నామం మహింపరచబడుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో సాక్ష్యముల నిమిత్తము ప్రారంభించే ముందు మనం ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో లేచలబడదాం. పరిశుద్ధుడా, దయగల తండ్రి, శివాధిపతి, మీ నామమును బట్టి స్తోత్రములు నాయన. మీ యొక్క పునరుద్ధాన దినమందు మీ సన్నిధానంలోనికి మేము వచ్చి ఉన్నాము. 2 దినాల్లోని దైవ వర్తమానమని దాసుల ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నాయన దావీదు కలిగిన పశ్చాత్తాపము నాయన మా జీవితంలో మీరు కన్నీరు కలుగు చేసి హృదయము విరిగి నలిగి హృదయాలుగా మమ్మల్ని సిద్ధపరిచి మమ్మల్ని మీరు బలపరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. మాకు విరోధి అపవాది ప్రభా ఈ లోకంలో నాయన ఎప్పుడు కూడా ఫిర్యాదులు చేస్తూ చాడీలు చెబుతూ తిరుగులాడుచూ ఉన్నాను. కానీ మీరు మా పక్షంగా ఉన్నారు నాయన. మీకు స్తోత్రం. మీరు అంతరంగంలో సత్యం కోరేవారని దావీదు చెప్తూ ఉన్నాడు. అదేవిధంగా మాకు కూడా ప్రభా సత్యమైన నీవు మాకు అవసరము. మేము సత్యాన్ని ప్రేమించే వారమై ఉండి మా అంతరంగంలో సత్యమైన మిమ్మల్ని స్థిరపరచుకునేవారుగా మా జీవితంలో ఉండును గాక. బిడ్డల సాక్ష్యాలు చెప్పుచుండగా గొప్ప నడిపింపును మీరు కలుగు చేయండి. బహిర్గతంగా మీ సన్నిధిలో బిడ్డలు మాట్లాడడానికి ఏ అరమరిక లేకుండా బిడ్డల్ని మీరు ఆయుత్తపరచండి. లేచినప్పుడు ఇదిగో ఎవరు ఎదుట మాట్లాడుచున్నావు అంటే పరలోకములో దేవుడు, అదేవిధంగా సాతాను కూడా చూస్తుండగా నాయన వారి సాక్ష్యములు సాతాన్ని సిగ్గుపరిచేటట్లుగా మీ నామమునకు మహిమ కలిగినట్లుగా ప్రతి విశ్వాసికి జయము కలిగినట్లుగా కృప చూపించమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు నామములో ఈ సాక్ష్యాలను దీవించబడును గాక. ఆమేన్.